సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో నుంచి మనం ఒక మాట మన కంఠాలతో తిరిగి చెప్పాం. అదేంటంటే ఓడ కిటికీ తీసి. ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కిటికీ అనే మాట గురించి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ఒక రోజండి నోవాహుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. నోవాహు, ఈ భూమి మీద అన్నిటినీ సృజించినందుకు సంతోషంగా ఉంది, కానీ మనిషిని చేసినందుకు చాలా సంతాపంగా ఉందబ్బాయి. అన్నీ నా మాట వింటనే కానీ మనిషి అన్నా కూడా నా మాట వింటలా. కనుక భూమి మీద మనిషిని చేసినందుకు నేను సంతాపం నొందుతున్నానని ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు చాలా బాధపడిపోయాడు. కనుక ఈ భూమి అంతటిని కూడా, ఈ సృష్టిని అంతటిని కూడా మొత్తాన్ని నిర్మూలన చేయాలనుకుంటున్నాను. మళ్ళా కొత్తగా సృష్టిని చేద్దాం అనుకుంటున్నాను. కనుక ఈ సృష్టిని నేను ఇప్పుడు ఎలా నాశనం చేయాలనుకుంటున్నానంటే జలప్రళయాన్ని తెప్పిద్దాం అనుకుంటున్నాను. కనుక నువ్వు ఒక ఓడ సిద్ధం చేయి, ఈ ఓడలోనికి రమ్మని ప్రకటన చేయి. వచ్చిన వాళ్ళు బతుకుతారు, రాని వాళ్ళు చేస్తారు, అంతే. రెండు మాటలు. 120 సంవత్సరాలండి నోవాహు ప్రకటన చేస్తూనే ఉన్నాడు, ఓడ తయారు చేస్తూనే ఉన్నాడు. దేవుడు చెప్పిన రోజు రాని వచ్చింది. ఎవడు మనుషులు మాట వినలా. మనిషి అన్నవాళ్ళు 8 మంది మాత్రమే ఓడలోనికి వెళ్ళారు, తలదాచుకున్నారు. ఆ 8 మంది నోవాహు భార్య, 3 కుమారులు, 3 కుమార్తెలు తప్పితే ఇంకా 9వ మనిషి ఓడలోనికి వెళ్ళలేదు. ప్రియులను, దేవుడు చెప్పినట్టుగా ఆకాశపు తూములు తెరవబడ్డాయి. 40 రాత్రింబగళ్ళు భూమి మీద విస్తారమైన జలప్రళయం కురిసిందండి. 40 రాత్రింబగళ్ళు కొండలు మునిగిపోయాయి, గొట్టలు మునిగిపోయాయి, చెట్లు మునిగిపోయాయి. ఇక ఓడ పైకి తేలుతా ఉంది. ప్రియులను, దేవుడు చెప్పినట్టుగా ఆయన అంతకు ముందు చేసిన సృష్టి అంతా కూడా, మనుషులందరూ కూడా భూమి మీద చచ్చిపోయారు. ప్రియులను, ఇక 40 రాత్రింబగళ్ళు కురిసిన ఆ జల ప్రళయము యొక్క నీళ్లు భూమి మీద ఎన్ని రోజుల వరకు ఉన్నాయి అని బైబిల్ చెప్తుందంటే 150 రోజుల వరకు కూడా నీళ్లు తగ్గిపోలేదట. 150 రోజుల తర్వాత ఇక నోవాహు చేసిన పని ఏంటంటే, అదే మనం ఇక్కడ చదువుకున్నాం. ఆ ఓడకి ఒక కిటికీ ఉందట. ఆ కిటికీని తీసి చూడటం మొదలు పెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులరా, నోవాహు ఓడ కిటికీ తీసి చూడటం మొదలు పెట్టాడట. అప్పుడు ఆయనకి ఒక ఆలోచన వచ్చిందా, ఇక కిందకి దిగే పరిస్థితి వచ్చిందేమో. అవును ప్రియులరా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి 5 రకాల కిటికీలను మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 5 రకాల కిటికీలను నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, ఈ మధ్యాహ్నము మన పరిస్థితులు ఏ కిటికీ అనుభవంలో ఉన్నాయో ఆలోచన చేస్తూ దేవుని వాక్యాన్ని మనం వినాలండి. ఏ కిటికీ అనుభవంలో మన పరిస్థితులు ఉన్నాయో మనము ఆలోచన చేయడానికి మనం ఇష్టపడదాం. నేను ఎక్కువ టైం తీసుకోకుండా
5 రకాల కిటికీలు ప్లస్ ఇంకో మాట వినండి, కిటికీ దేనికి సాదృశ్యము అనంటే నిరీక్షణకి సాదృశ్యం అనండి. కిటికీ దేనికి సాదృశ్యం అండి? బిగ్గరగా చెప్పాలి. కిటికీ దేనికి సాదృశ్యం అండి? నిరీక్షణకి సాదృశ్యం. గనుక నేను 5 రకాల కిటికీలు మరియు 5 రకాల నిరీక్షణలు కూడా చెప్తా, జాగ్రత్తగా వినాలి. మీరు ఏ కిటికీ అనుభవంలో ఉన్నారు, ఏ నిరీక్షణ అనుభవంలో ఉన్నారో ఈ మధ్యాహ్నం మనం జాగ్రత్తగా విందాం ప్రియులారా. మనిషి ప్రియులరా నిరీక్షణ లేకపోతే బ్రతకలేడండి. 40 రోజులు భోజనం లేకపోయినా బ్రతకొచ్చు, 4 రోజులు మంచినీళ్ళు లేకపోయినా బ్రతకొచ్చు, కానీ 4 నిమిషాలు మనిషి ఎదురు చూడకుండా బతకలేడంట. తెలుసా మీకు? ఆ ఎదురు చూడటం పేరే నిరీక్షణ అనండి. ఆ ఎదురు చూడటం పేరే నిరీక్షణ. ఒక భర్త మారతాడని ఒక భార్య చేసే పనే నిరీక్షణ. నా బిడ్డకి పెళ్ళి అయిద్ది ఈ సంవత్సరం అయినా తల్లిదండ్రులు చూసే పేరే నిరీక్షణ. ఈ సంవత్సరం అన్నా మంచి పంట పండిద్ది, అప్పులన్నీ తీరతాయి, మనం ఎదురు చూస్తాం. ఆ ఎదురు చూసే దాని పేరే నిరీక్షణ. ఆ నిరీక్షణే కిటికీకి సాదృశ్యం. కిటికీ నిరీక్షణకి సాదృశ్యం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కిటికీలు ఉన్నాయి. నేను 5 రకాల కిటికీలు చూపిస్తాను. పరమగీతముల గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, పరమగీతములు 2:9లో నా ప్రియుడు కిటికీ గుండా చూచుచున్నాడు. వింటున్నారా? నా ప్రియుడు దేని నిండా చూస్తున్నాడట? కిటికీ గుండా చూచుచున్నాడు అని ప్రియురాలు తన ప్రాణ ప్రియుడైన యేసు ప్రభువును బట్టి ప్రకటిస్తూ ఉంటది ప్రియులరా. కనుక కిటికీ లేని ఇల్లు లేదు ప్రియులరు. ఇప్పుడు మన మందిరానికి ఎన్ని కిటికీలు పెట్టారు చూడండి. కింద ఎన్ని కిటికీలు ఉన్నాయి, పైన ఎన్ని కిటికీలు ఉన్నాయి. ఎందుకు ఇన్ని కిటికీలు పెట్టాల్సి వచ్చిందంటే కిటికీ నిరీక్షణ. అమ్మ అనండి, కిటికీ ఏంటండి? నిరీక్షణ. కిటికీ లేని ఇల్లు లేదు, కిటికీ లేని ఆఫీసు లేదు. మీరు బస్సు ఎక్కినా కిటికీలు ఉంటాయి, ట్రైన్ ఎక్కినా కిటికీలు ఉంటాయి, కారు ఎక్కినా కిటికీలు ఉంటాయి. అత్యవసర ద్వారాల గుండా వెళ్ళాలంటే ఏం పగల కొట్టాలండి? కిటికీయే పగల కొట్టాలి. ట్రైన్లో బస్సులో రాసి ఉంటుంది, ప్రమాదం ఏమన్నా జరిగితే ఈ కిటికీని పగలగొట్టి దూకేయండి అంటే అర్థం ఏంటంటే కిటికీ నిన్ను రక్షిస్తుంది. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియుల. ఎన్నో కిటికీలు ఉన్నాయి. నేను 5 కిటికీలు మాత్రమే మీకు క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను. నెంబర్ 1, సమూయేలు 2వ పుస్తకంలోనికి ఒకసారి రండి ప్రియులరా. సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 16వ వచనం. The book of 2 Samuel chapter 6 verse 16. మొదటి సమూయేలు 6:16 చదువుదాం ఎవరమైనా. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దేని నుండి చూచి తల్లి? అందరు అనండి, దేని నుండి చూచండి. అందరు చెప్పండి, దేని నుండి చూచి? కిటికీ నుండి చూచి. నెంబర్ 1, మనం వినాలనుకున్న 5 రకాల కిటికీల్లో మొదటి కిటికీ పేరేంటంటే మీకాలు కిటికీ. అమ్మ అందరు మాట్లాడండి, ఏ కిటికీ అండి? దగ్గరగా చెప్పండి, ఏ కిటికీ అండి? మీకాలు. అమ్మ వినండి, ఈ మీకాలు ఎవరంటే దావీదు మొట్టమొదటి భార్య. చాలా జాగ్రత్తగా వినాలి. దావీదు మొట్టమొదటి భార్య. పైగా ఈమె ఎవరి కుమార్తె అనంటే ఇజ్రాయెల్ దేశానికి మొట్టమొదటి రాజైన సౌలు కుమార్తె ఈ మీకాలు ప్రియులను. ఇప్పుడు ఈ మీకాల్ని దావీదుకి ఎలాగా భార్యగా ఇవ్వబడిందంటే 9 అడుగుల మనిషి గొలియాత్ వచ్చి సవాల్ చేస్తా ఉన్నారు. నన్ను గెలవగలిగినోడు ఎవడైనా ఉంటే గెలవండి నన్ను అని అంటే రాజు గాని సైనికులు గాని ఎవ్వరు కూడా వాడిని గెలవలేకపోతున్నారు. అప్పుడు రాజుగా ఉన్న సౌలు ప్రకటన చేశాడు, మన అందరికి పరిచయం. గొలియాతును చంపినోడికి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడండి. ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అనగానే దావీదు రావాల్సి వచ్చింది 40వ రోజు. బాలుడుగా ఉన్న గొలియాతును చంపాడు. మాట ప్రకారము కుమార్తె అయిన మీకాలునిచ్చి పెళ్లి చేశాడు. ప్రియులారు జాగ్రత్తగా వినాలి. అయితే ఒకరోజు దావీదు చేసిన పని ఏంటంటే మందసాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. ప్రియులారు ఈ భాగం మీ అందరికీ తెలిసిందే. మందసాన్ని దావీదు పురంలో పెట్టాలి.
ఆ మందస్సాన్ని తీసుకొని వస్తుంటే ఒకసారి ఏమో ప్రమాదం జరిగింది, ఉజ్జా పట్టుకోబోయి చచ్చిపోయాడు, భయపడిపోయి ఒబేదేదేం ఇంట్లో పెట్టేస్తాడు. మళ్ళీ తర్వాత కొన్నాళ్ళకి మరలా యాజకులు సిద్ధం చేసి మందసాన్ని తీసుకొస్తూ నాట్యం చేస్తున్నాడండి. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. దావీదు నాట్యం చేస్తా ఉన్నాడు ప్రియులరా. ఈ నాట్యం చేస్తున్న పరిస్థితిని భార్య అయిన మీకాలు కిటికీ గుండా చూస్తూ మనస్సులో హీనపరిచింది. జాగ్రత్తగా వినాలి. భర్తని, దేవుని మందస్సం ముందు నాట్యం చేస్తున్న భర్తని మనస్సులో కిటికీ గుండా చూసి హీనపరిచింది ప్రియులను. మీకాలు కిటికీ సిగ్గుపరుచు నిరీక్షణ. 5 రకాల కిటికీలు, 5 రకాల నిరీక్షణలు ప్రియులను. మీకాలు కిటికీ సిగ్గుపరుచు నిరీక్షణ. ఎలాగ సిగ్గుపరిచే నిరీక్షణలోకి వెళ్ళిపోయిందో తెలుసా? దావీదు నాట్యం చేస్తుంటే మనస్సులో హీనపరిచింది. ఛీ, నా భర్త ఏంటి అలా మందస్సం ముందు డ్యాన్స్ చేయటం ఏంటి, దేవుని ముందు పాటలు పాడటం ఏంటి, దేవుని ముందు ఆత్మతో పరవశించిపోవటం ఏంటి, దేవుని కొరకు అంతగా ప్రయాసపడటం ఏంటి? ఈమెకి భక్తి అంటే తెలియదు ప్రియులను. నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, చేస్తే భక్తి సరిగా చేయుదుముగాక. ఆమెనంటరే. వండితే వంట ఎలాగ వండాలమ్మా? మాట్లాడరే. ఎలాగ వండాలి? రెండోసారి తినకుండా చేయాలన్నమాట. అంతేనా? అలా చేయరుగా మీరు. పాస్టర్ గారు మళ్ళీ మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి, అలా ఉండాలి వంట అనుకుంటారు. మరి భక్తి ఎందుకు అలా చేయలేకపోతున్నారు? ప్రార్థన ఎందుకు అలా చేయలేకపోతున్నారు? బల్లలో చెయ్యి ఎందుకు అలా వేయలేకపోతున్నారు? దేవుని ముందు భయంగా ఎందుకు అలా ఉండలేకపోతున్నారు? దేవుని దాసుడు ముందు ఎందుకు అలా భయంగా ఉండలేకపోతున్నారు? మేకాల వలె పైకి ఒకటి లోపల ఒకటి ఎందుకు ఉంటున్నారు? మీ కిటికీలు మిమ్మల్ని సిగ్గుపరుస్తున్నాయి. తెల్లారు లెగిస్తే మందిరానికి వచ్చిన కిటికీలు కనపడుతున్నాయి. మీరుంటున్న ఇంటికి కిటికీలు పెట్టుకున్నారు. మీరు ఎక్కడ ప్రయాణం చేసినా కిటికీ లేని వస్తువు లేదు, కిటికీ లేని వాహనము లేదు, కిటికీ లేని ఆఫీసు లేదు, కిటికీ లేని ఏదీ లేదు ప్రియులారా. ఇంకో సంగతి చెప్పిన, మనిషికి హృదయమే ఒక కిటికీ. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనిషికి హృదయమే ఒక కిటికీ. దేవాది దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఒకవేళ నీ కిటికీ కూడా సిగ్గుపరిచే కిటికీగా ఉందా? దావీదు చేసిన పని ఏంటంటే, దేవుని పని కొరకు నేను ఇంతగా నాట్యం చేస్తుంటే మనస్సులో హీనపరిచావు గనక దావీదు ఆమెను వదిలేశాడు ప్రియులగా. జాగ్రత్తగా విన్నాను. దావీదు ఇక ఆమెను వదిలేసినట్టేగా. ఇంకో సంగతి చెప్తా, నా వైపు చూస్తూ వినండి. భయం కలిగి తీరిద్ది మీకు. ఇంతవరకు విన్నోళ్ళకి, వినినోళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళ సంగతే. ఈమె మేకాలు కిటికీలో నుంచి అవమానం చేయటం వలన బైబుల్ అంతటిలో వినండి, నా వైపు చూస్తూ, పిల్లలు పుట్టని గొడ్రాలు ఈ మొక్కతే. హలో, పిల్లను పుట్టని గొడ్రాలు ఈ మొక్కతే అని చెప్పి తీరాలి. లిస్ట్ తీస్తే 7 గొడ్రాళ్ళు ఉన్నారండి బైబిల్లో. కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. 90 ఏళ్ల వయసులో షారాకు కూడా బిడ్డ పుట్టాడు. కానీ మేకాలకి బతుకున్నంతకాలం పిల్లలు పుట్టరా. నేను భయపెట్టట్లో మిమ్మల్ని నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ప్రియులుగా, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరిచేటట్టుగా ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమె అన్నాడు బిగ్గరగా. మన నిరీక్షణ సిగ్గుపరచనది లాగా నిరీక్షణలాగా ఉండాలి. ఈ నిరీక్షణ సిగ్గుపరిచింది. భర్త చూస్తే వదిలిపెట్టేశాడు, బతుకు చూస్తే నేను బిడ్డలు లేకుండా అయిపోయారు. జీవితం ఏమైపోయింది అర్థం కాల. పాడైపోయిన కిటికీ, చెదల పట్టిన కిటికీ, శుభ్రం లేని కిటికీ, సిగ్గుపరిచే నిరీక్షణ. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనాల్లో ఒక కిటికీ దగ్గర ఎవరో ఉన్నారంట, చూద్దామండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలోనికి ఒకసారి రాగలిగితే 6-7 వచనాలు. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్య, యవ్వనుల మధ్య బుద్ధి లేని పొడుచు వాడొకడు కనపడ్డాడంట. వింటున్నారా అమ్మా? ఏ కిటికీ దగ్గర అంట? అల్లిక కిటికీ అనండి. ఏ కిటికీ అండి? అల్లిక కిటికీ దగ్గర. నన్ను మాట్లాడినివ్వండి ప్రియులరా.
ఈ చివరి దినాల్లో అవ్వచ్చు, ప్రారంభ దినాలు అవ్వచ్చు, ఎప్పుడైనా ఉన్న తంతు ఏంటో తెలుసా? మన వాళ్ళకి ఎందుకో కిటికీల దగ్గరే బాగా ఇష్టం అండి. దేని దగ్గరండి? గాలి తోలిద్దనా? నెంబర్ 1 భలే సలహా ఇచ్చారు బ్రదర్. గాలి తోలిద్దని కిటికీ దగ్గర ఉంటే పర్లా, గాలి దగ్గర తోలిద్దని కిటికీల దగ్గర ఉంటే సమ్ బెటరే. కానీ కిటికీల దగ్గర ఉండేది ఎవరో నన్ను మాట్లాడినిస్తారో ప్రియులరా? ఇదిగో మీకాలకు దొంగచాటుగా కిటికీ దగ్గర చూడాల్సిన పని లేదు. ఆమె భార్య రాజభవనంలోకి వెళ్ళి చూచునుగాక, రాజభవనంలోకి వెళ్ళి చూచునుగాక. నిరీక్షణ, నిరీక్షణ. ఇక్కడ బుద్ధి లేనోడు కూడా కిటికీ దగ్గర ఉన్నాడట. నిజమే, గాలి కొరకు చూస్తే, పరిశుద్ధాత్మ గాలి కొరకు చూస్తే పర్లా. కానీ కిటికీల దగ్గర పాపం ఒకళ్ళు చేస్తుంటే కిటికీల దగ్గర కాపలా ఉంటున్న వాళ్ళు లేరా అండి? దినానా కిటికీల దగ్గర పాపం చేస్తున్న వాళ్ళు లేరా? కిటికీల దగ్గర ఏవేవో రహస్యాలు మాట్లాడుతున్న వాళ్ళు లేరా? కిటికీల గుండా పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్క కాపురాల్లో ఏం చేస్తుంది, ఈ మేకాల వల్లే దొంగ చూపులు చూస్తూ లోపలే కిటికీ దగ్గర ఇతరులని అవమానం చేస్తున్న హృదయాలు లేవా? నా చేతులు జోడించి మనం చేస్తాను. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచక ముందే ఈ పునరుద్ధాన ఆరాధన శుభవేళ నీ కిటికీని పరిశుద్ధాత్మతో నింపుకొందువుగాక. నిరీక్షణను పరిశుద్ధాత్మతో నింపుకొందువుగాక. రెండవ కిటికీ మీ ముందు ఉంచుతాను ప్రియులరా. అపోస్తుల కార్యంలోనికి వస్తారు రండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనం ప్రియులరా. రెండవ కిటికీ ఎవరిది? అది ఎలాంటి నిరీక్షణ? వాక్యంలోనికి మనం వెళ్ళటానికి ఇష్టపడదాం ప్రియులరా. రెండవ కిటికీ పేరు ఏంటి అని అంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు 29. అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి. అక్కడ ఆగండి ప్రియులరా. రెండవదిగా ప్రియులరా, ఐతుకు అనే ఒక కుర్రోడు. ఇలాగే ఆదివారం అండి. అయితే మనం పగలు కూడుకున్నాం. ఆ రోజున రాత్రిపూట ఆరాధన జరుగుతూ ఉంది. ఆదివారమే. ఆదివారం రాత్రిపూట మధ్యరాత్రి వరకు పౌలు గారు విస్తరించి బోధ చేస్తుంటే ఒక అబ్బాయి మందిరానికి వచ్చాడు, కానీ కిటికీలో కూర్చున్నాడంట. అనండి, ఎక్కడ కూర్చున్నాడండి? కిటికీలో కూర్చొని చేస్తున్న పని ఏంటంటే వాక్యం వినకుండా గాఢ నిద్రలోకి పోయాడంట. రెండవదిగా నిద్రపోయిన కిటికీ. అనండి, ఏ కిటికీ అండి? దగ్గరగా చెప్పండి, ఏ కిటికీ అండి? నిద్రపోయిన కిటికీ. ఇది ఏ నిరీక్షణకి సాదృశ్యం అంటే నిలువెచ్చని నిరీక్షణ. అనండి, ఏ వెచ్చని? అమ్మ అందరు చెప్పండి, ఏ వెచ్చని? నులివెచ్చని. వచ్చాడు కానీ మందిరానికి ఏమింటలా మాట్లాడాలి. వచ్చాడు కానీ మందిరానికి ఏమింటలా మందిరంలో కూర్చున్నాడు, కానీ ఎక్కడ కూర్చున్నాడు? పైగా కిటికీ నిరీక్షణ దగ్గర కూర్చున్నాడు, కానీ నిరీక్షణ చచ్చిపోయిందండి. నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇది నాన్న ప్రియులరా, మనం బ్రతుకున్నామన్న మాటే కానీ ఆత్మీకంగా చాలా మంది చచ్చిపోతున్నారండి. దేవుని సన్నిధిలో ఉజ్జీవంగా లేకపోగా, మెలకుగా లేకపోగా నిద్ర నిద్ర నిద్ర. అదిగో యోన గాఢ నిద్రపోయాడు, సముద్రములో ఎత్తి పడద్రోయబడ్డాడు. జాగ్రత్త. అదిగో సంసోను డెలీలా దగ్గర నిద్రపోయాడు, తనకున్న శక్తినంతా పోగొట్టుకున్నాడు. జాగ్రత్త. అదిగో మనం చదువుకున్న రెండవ కిటికీలో, నిద్రపోయిన కిటికీలో ఐతుకు అనే ఒక కుర్రాడు నిద్రపోయాడు, చచ్చిపోయాడు. అది నాన్న. అయితే దేవుని కృప. ఒకసారి చప్పలు కొడతారా? దేవుని కృప. ఒక్కసారి చప్పలు కొట్టండి, ఒక్కసారి చప్పలు కొట్టండి. దేవుని దాసుడైన పౌలు అక్కడ ఉన్నాడు గనక కిందకి వెళ్ళి ఆ అబ్బాయిని బతికించాడు. చప్పలు కొట్టండి. ఇంకోసారి చప్పలు కొట్టాలి, ఇంకోసారి చప్పలు కొట్టాలి. కనుక ఆత్మీయతలో నిలువెచ్చని స్థితిలో నుంచి మనం బయటకు వచ్చుదుము గాక. సంఘం ఎప్పుడు ఎలాగ ఉండాలో తెలుసా? అగ్ని కొలిమిలో వేయబడిన మంటలాగా ఉండాలండి. ఆమెన్. ఏ కొలిమిలో మాట్లాడాలి? ఏ కొలిమిలో? అగ్ని కొలిమిలో వేయబడిన మంటలాగా ఉండాలి సంఘం. ఆ సంఘము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. చేసి తీరతాడండి, చేసి తీరతాడు. ఆమెనండి బిగ్గరగా. దానికల్లా మన నిరీక్షణ గొప్పగా ఉండునుగాక. అనండి, ఏ నిరీక్షణ అండి? మన నిరీక్షణే కిటికీలు. అందుకు ఇన్ని కిటికీలు పెట్టారు దేవుని దాసులు. మరి ప్లాన్ ఎవరిదో తెలియదు, కానీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి వస్తూ వెళుతూ ఉన్నాను. ఏంటబ్బా పొలాల చెరువు బాప్టిస్ట్ చర్చికి ఇన్ని కిటికీలు పెట్టారనిపింది నాకు. అందుకే ఈ సంవత్సరం పగల కిటికీల గురించి చెప్పాలనుకున్న. రాత్రికి ప్రకటన గ్రంథంలోంచి వాక్య విందుముగాక.
రాత్రికి ప్రకటన గ్రంథంలోంచి వాక్యం వినాలంటే పగలు ఈ నిరీక్షణ కిటికీల గుండా మనకు అనుభవం ఉండాలి గనక ఇన్ని కిటికీలు పెట్టిన దేవునికే మహిమ కలుగును గాక. ఇన్ని కిటికీలు పెట్టించిన దేవుని దాసులకి ఘనత కలుగును గాక. ఇన్ని కిటికీలు చూస్తున్న నీ నిరీక్షణ స్థిరమైన పునాదిలో ఉండును గాక. మూడవ కిటికీలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం ప్రియులారు. మూడవ కిటికీ పేరేంటో, ఆ నిరీక్షణ పేరేంటో కొంత విషయాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా 9:21 చదువుదాం. ఇర్మియా 9:21. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై, అయ్యా అందరు వినండి, మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. అయ్యో. మూడవదిగా మరణము ఎక్కుచున్న కిటికీ. తల్లి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, బయట శబ్దాంతరం ద్వారా దేవుని వాక్యం వింటున్న గౌరవనీయమైన ప్రజలారా, మీ ఇంటి కిటికీకి ఏమెక్కుతుంది రాత్రి? మీ గది కిటికీకి ఏమెక్కుతుంది రాత్రి? మీ హృదయం అనే కిటికీకి ఏమెక్కుతుంది రాత్రి? ఈ పగటి వేళ, ఎండ వేళ మీ హృదయం అనే కిటికీలో, మీ ఆధ్యాత్మికమైన బ్రతుకనే కిటికీకి ఏమెక్కుతుంది ఈ రాత్రి? ఈ పగటి కాల సమయంలో, ఈ రాత్రి కాల సమయంలో, రేపు ఎల్లుండి ఈ సభలలో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. మూడవదిగా మరణము ఎక్కుచున్న కిటికీ. ప్రియులను, చాలా మంది జీవితాలు ఇలాగ ఉన్నాయండి. నా చేతులు జోడిస్తాను, చూస్తానికి బాగున్నాయి కానీ కిటికీలు రంగురంగులుగా అద్దాలు పెట్టి, గ్రిల్స్లు పెట్టి, డోర్లు బాగున్నాయి కానీ పైకి మాత్రమే హృదయాలు బాగున్నాయి. సున్నం కొట్టిన సమాధుల్లాగా లేవా? మరణము ఎక్కుచున్న కిటికీ. అందుకే వీధుల్లో పసిపిల్లలు కనపట్టలేదట, రాజమార్గాల్లో యవనస్తులు కనపట్టలేదట. ఎందుకో తెలుసా? నాశనము చేయటానికి కిటికీల గుండా ఏమెక్కుతుందంట? మరణం ఎక్కుతుంది. ఇది ఏ నిరీక్షణ అంటే జాగ్రత్త లేని నిరీక్షణ. అమ్మ మాట్లాడండి. ఏ నిరీక్షణ? జాగ్రత్త లేని నిరీక్షణ. నిరీక్షణ, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడు నిలుస్తాయి ప్రియులరు. ఈ మూడిట్లో ప్రాముఖ్యమైంది ప్రేమ. కానీ అలాగని ప్రేమ ఒక్కటే ఉందా? లేదు. విశ్వాసము, నిరీక్షణ. నిరీక్షణ ప్రాముఖ్యమైంది. మన భక్తికి అంత అర్థం నిరీక్షణే. కనపడని యేసుప్రభు వారిని మనం ఆరాధిస్తున్నామంటే నిరీక్షణ. మనం రక్షణ పొందుతున్నామంటే ఒకానొక దినాన్ని ఎత్తబడతాను, నిరీక్షణ. దేవుని దాసులు బైబిల్లో చెప్తున్నారంటే ఇది ఎప్పుడో రాయబడింది, యథార్థం, నిరీక్షణ. నీకు నమ్ముతున్నావు, నేను ఒకానొక దినాన్ని ఎత్తబడతాను. నిరీక్షణ లేని కాపురం లేదు ప్రియులరా. బాగా చదివిన తర్వాత నేను పాస్ అవుతాను, నిరీక్షణతో ఏ స్టూడెంట్ అయినా లాస్ట్ మార్కులకి వెళ్తాడండి. నిరీక్షణతోనే 6 కాలం కష్టపడే రైతు ఆ దుక్కు దున్ని మంచి పంట పండుద్ది. నిరీక్షణ. ఒక వ్యక్తి పిల్లోడికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు చక్కగా అభివృద్ధి పొందుతారు, పాప బాబో ఖచ్చితంగా పుడతారు. నిరీక్షణ. ఒక తల్లి అనుకుంటది, నేను నా కుమారుని పెంచి పెద్ద చేశాను, రేపొద్దున నేను ముసల్దాన్ని అయిన తర్వాత, ముసలివాడిని అయిన తర్వాత వాడే నాకు కాస్తంత ముద్దేస్తాడు. నిరీక్షణ. అలాగే భక్తికి అర్థం ఏంటో తెలుసా? ఈ రాత్రే, ఈ పగలే రాకడొస్తే నేను ఎత్తబడతాను. ఇది నిరీక్షణ. కొట్టో చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియుల. ఈ నిరీక్షణ జాగ్రత్త లేని నిరీక్షణ అయిపోతే ఎలాగమ్మా? జాగ్రత్త లేని నిరీక్షణ అయింది కనుకనే కిటికీలు గుండా ఏమెక్కుతుందంటే మరణం ఎక్కుతుందట. బైబిల్లో అండి, నా వైపు చూస్తూ వినండి, ఒక ఆమె కిటికీలో నిలబడింది బైబిల్లో. ఆమె ఎలా నిలబడిందంటే కిటికీలో కూడా ముఖానికి రంగేసుకొని నిలబడిందట. ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్. ముఖానికి రంగేసుకొని యెజబేలు కిటికీలో నిలబడిందట. ప్రియులరా, ఒక వ్యక్తి రానే వచ్చాడు. పైన నా తరపున ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అంటే కొంతమంది అన్నారు, మేము ఇక్కడ నిలబడ్డామన్న మాటే కానీ మేము నీ తరపున మనుషులు అనగానే. అలాగైతే పైనున్న ఆ రంగేసుకొని కిటికీలో ఉన్న ఆ యెజబేలుని కిటికీలోంచి కిందకు తోయండిరా అంటే కిందకు దోస్తే కింద బడి చచ్చింది ప్రియులరా. కింద బడి చచ్చింది. కింద నుండి ఆ రంగు పూసుకున్న యెజబేలుని కిందకి నెట్టమని పలికిన వ్యక్తి ఎవరండి? యెహూ అనండి. ఎవరండి?
ప్రియులరా, నీ ఇంటిలో మరణము అనే ఒకవేళ కిటికీ ఎక్కుతుంటే ఆ మరణాన్ని మీరే కింద పడదోయుదురుగాక. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాను. ఆ మరణం అనే ముళ్ళును విరిచేయడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారండి. యేసుప్రభు వారే మనకు ఒక కిటికీగా, యేసుప్రభు వారే ఒక నిరీక్షణగా ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. 4వ కిటికీ పేరేంటో, 4వ నిరీక్షణ పేరేంటో మీ ముందుంచి మనం సెలవు తీసుకోవడానికి, ముగింపులోనికి రావడానికి ఇష్టపడదాం ప్రియులరా. 4వ కిటికీ పేరేంటంటే యెహోషువ గ్రంథంలోనికి వస్తారండి. యెహోషువ గ్రంథములోనికి ఒకసారి వస్తే నేను చివరి 2 మ్యాక్సిమం మంచి చెప్పడానికి ఇష్టపడతాను ప్రియులరు. యెహోషువ గ్రంథములోనికి ఒకసారి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ 2:18 బైబిల్ చెప్తున్న మాట, నీవు మమ్మును దించిన ఏ కిటికీ అమ్మా? ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనమో. చేతులను పాకెత్తి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 4వ కిటికీ పేరేంటంటే ఎర్రని దారము కట్టిన కిటికీ. అమ్మ అనండి, ఏ దారం కట్టినా? బిగ్గరగా చెప్పండి, ఏ దారం కట్టినా? కొంతమంది ఏమంటారంటే ఇది ఒక వేశ్య అండి, రాహాబు కిటికీ అండి అని అంటారు. నేను కాదన్న ప్రియులరా, రాహాబు కిటికీయే, కానీ ఎంతకాలం ఆమె మారిపోయింది. మారిపోయినోడిని పట్టుకొని దొంగ అనంటే ఎంత బాధ, ఒక పరిశుద్ధుడిని పట్టుకొని ఇంకా పాపి అనంటే ఎంత నామోషి, ఒక చక్కటి విలువైన గౌరవనీయమైన వ్యక్తిని పట్టుకొని ఇంకా నువ్వు చెడిపోయిన దానివి, ఇంకా చెడిపోయిన వాడివి అని అంటానికి మనకి మనస్సు రాకూడదు ప్రియులారా. యేసు ప్రభు అంతటి వాడే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏమన్నాడో తెలుసా? అమ్మా అని పిలిచాడండి. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. 4వదిగా రాహాబు అనే వేశ్య కిటికీయే కాదంటలా, కానీ నేను ఎలాగంటాను, 4వదిగా ఎర్రని దారము కట్టిన కిటికీ అనండి. ఏ దారం అండి? బిగ్గరగా చెప్పండి, ఏ దారం అండి? ఎర్రని దారం కట్టిన కిటికీ. ఈ భాగం మీ అందరికీ తెలిసిందే. ఎరుకో శపితమైన పట్టణం, ఎరుకోని స్వాధీనం చేసుకోవడానికి యెహోషువ వేగుల వారిని పంపిస్తే ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు వచ్చిన సంగతి ఎరుకో రాజుకు అందరికీ తెలిస్తే వాళ్ళు కాస్త ప్రారంభంలో ఉన్న వేశ్య అయిన రాహాబు ఇంట్లోకి వెళ్ళిపోతే, వేశ్య అయినప్పటికి కూడా వచ్చింది దేవుని సేవకులు పంపిస్తే వచ్చారు. వీళ్ళు దేవుని మనుషులని ఎరిగి వాళ్ళని తీసుకెళ్లి మిద్ది మీద జనుపు కట్టెలో వాళ్ళిద్దరిని దాచిపెట్టింది ప్రియులరా. ఈలోపు ఎరుకో రాజు మనుషులను పంపిస్తే వాళ్ళకి అబద్ధం చెప్పింది, వాళ్ళు వెళ్ళిపోయారయ్యా అని. దేవుని దాసుల్ని కాపాడింది. కాపాడిన ఇద్దరు వెళుతూ అన్నారు, అయ్యా అయ్యా అయ్యా, మీరు మీ ఇశ్రాయేల్ అందరూ దండుతో ఎరుకొని జయించడానికి వస్తే మీ వాళ్ళందరూ నా ఇల్లు కూడా, నా వాళ్ళు కూడా నాశనం చేస్తారేమో అని అంటే, అప్పుడు ఆ ఇద్దరట కిటికీకి ఎర్రని దారం కట్టి వెళ్ళారంట. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరు. ఈ ఎర్రని దారం కట్టాను గనక ఎర్రని దారం మా ఇశ్రాయేలీలందరికీ చెప్తాము, ఈ ఎర్రని దారము కట్టిన ఇంటి జోలికి వెళ్ళొద్దు. నీవు, నీ అన్నదమ్ములు, నీ తల్లిదండ్రులందరూ రక్షించబడుదురుగాక. ప్రియులరా, ఈ ఎర్రని దారము యేసు రక్తానికి సాదృశ్యం అనండి. ఎర్రని దారం ఏ రక్తానికి సాదృశ్యం అండి? బిగ్గరగా చెప్పండి, ఏ రక్తానికి సాదృశ్యం అండి? మన కిటికీలకి యేసు రక్తం ఉండును గాక అనండి. మన కిటికీలకి ఏ ఉండును గాక? బిగ్గరగా చెప్పండి, ఏ ఉండును గాక? బిగ్గరగా చెప్పండి, ఏ ఉండును గాక? 4వదిగా ఈ నిరీక్షణకు ఒక పేరు పెట్టగలిగితే, ఈ నిరీక్షణ పేరు ఏంటంటే క్రీస్తు రక్తముతో తడిసిన నిరీక్షణ. అబ్బా, దేంతో తడిసిన నిరీక్షణ అండి? క్రీస్తు రక్తముతో తడిసిన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చప్పలు కొట్టడం బిగ్గరగా చప్పలు కొట్టాలి, బిగ్గరగా చప్పలు కొట్టాలి. ప్రియులరా, నీ కిటికీకి ఏం కట్టుందో నాకు తెలియదమ్మా. ఈ రాత్రి, ఈ పగటికాల సమయంలో యేసు రక్తమే నీ కిటికీకి కట్టబడును గాక. యేసు రక్తమే నీ ఇంటి కిటికీకి కట్టబడును గాక. యేసు రక్తమే మన పిల్లల భవిష్యత్తుకి కట్టబడును గాక. 5వది, ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందాం ఈ మధ్యాహ్నానికి. ఇప్పటివరకు ఎన్ని కిటికీలు విన్నామండి? 4. ఒకసారి రిపీట్ చేస్తారా? నెంబర్ 1, మీకాలు కిటికీ సిగ్గుపరుచు నిరీక్షణ. 2వ కిటికీ నిద్రపోయిన కిటికీ నిలువెచ్చని నిరీక్షణ. 3వ కిటికీ మరణమెక్కుచున్న కిటికీ జాగ్రత్త లేని నిరీక్షణ. 4వ కిటికీ ఎర్రని దారము కట్టిన కిటికీ క్రీస్తు రక్తముతో తడిసిన నిరీక్షణ. నీ కిటికీ ఎలాగుంది తల్లి? నీ ఇంటి కిటికీ ఎలాగుంది?
నీ నిరీక్షణ ఎలాగ ఉంది? ఐదవది ఆఖరిది దానియేలు గ్రంథంలోనికి వస్తారు. రెండు ముగించేద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదామండి. దానియేలు గ్రంథం 6:10. దానియేలు గ్రంథము 6:10లో బైబిల్ చెప్తున్న మాట చదువమ్మా బిగ్గరగా చదువు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది ఏం తెరిచి, అందరూ అనండి ఆ మాట, ఏం తెరిచి? అమ్మ అందరు చెప్పండి, కిటికీ అనండి బిగ్గరగా. అందరూ అనండి, ఏం తెరిచి? ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, ఏం తెరిచి? కిటికీలు తెరిచి దానియేలు ఏం చేస్తున్నాడు తల్లి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఐదవది ఆఖరిది తెరవబడిన కిటికీ అనండి. ఏ కిటికీ అమ్మ? తెరవబడిన కిటికీ. ఇది ఏ నిరీక్షణ అంటే ప్రార్థనతో కూడిన నిరీక్షణ. కొట్టు, చప్పళ్ళు కొట్టు, చప్పలు కొట్టు, చప్పలు కొట్టు. దేంతో కూడిన నిరీక్షణ? ప్రార్థనతో కూడిన నిరీక్షణ. ప్రభువా, ఇప్పుడే నా బిడ్డలు బాగోవాలంటే నాకు నిరీక్షణ దేంతో ఉండాలో తెలుసా? ఒట్టి మాటలతో కాదు, లేకపోతే నిలువెచ్చ నిరీక్షణ కాదు, లేకపోతే సిగ్గుపరిచే నిరీక్షణ కాదు, లేకపోతే జాగ్రత్త లేని నిరీక్షణ కాదు. ప్రభువా, ప్రార్థనతో కూడిన నిరీక్షణతో నేను ఇక్కడి నుంచి సాగుతానయ్యా. నా ఇంటి కిటికీలు తెరవబడాలి, మూయబడకూడదండి. తెరవబడిన కిటికీలో నుంచి ఆశీర్వాదం వచ్చునుగాక. ఈ కిటికీ మనల్ని సిగ్గుపరచదు. ఆమెన్. ప్రార్థన నిన్ను సిగ్గుపరచదండి. తెరవబడిన కిటికీ నిన్ను సిగ్గుపరచదు. మరణం ఎక్కే కిటికీలు సిగ్గుపరుస్తాయి కానీ అదుగో ఎర్రని దారము కట్టిన కిటికీలు సిగ్గుపరచవు. మన హృదయం అనే కిటికీలని ఈ పునరుద్ధాపు దినాన సిద్ధపరచుకుందామండి. సిగ్గుపడుతున్నావు ఇంకా? నా చేతులు జోడించి మనం చేస్తాను. నీ కాపురం సిగ్గుపడేటట్టుందా తల్లి? లేకపోతే నీ పరిస్థితులు నిన్ను సిగ్గుపెట్టేటట్టున్నాయా? ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదండి. మన కిటికీలను శుభ్రం చేద్దాం. మన హృదయం అనే కిటికీలను శుభ్రం చేద్దాం. మన నిరీక్షణకి పదును పెడదాం. మన నిరీక్షణకి పదును పెడదాం. తెరవబడిన కిటికీలాగా ఎప్పుడూ ప్రార్థనే. ఆ ప్రార్థన కూడా నిలువెచ్చగా చేయొద్దు. నా చేతులు జోడించి మనం చేస్తాం. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి. ఇది చెప్పి ముగిస్తా వినండి. ఇద్దరు భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళయింది. మంచి దైవజనుడి సమక్షంలో రక్షణ పొందారు, మారు మనసు పొందారు, బాప్టిజం పొందారు. వారి హృదయం అనే కిటికీలని, వారి భక్తి అనే కిటికీలని, అంటే నిరీక్షణని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ అబ్బాయి భార్యను పోషించడానికి ఒక చిన్నపాటి బడ్డీ కొట్లాగా ఒక షాప్ తీసుకున్నాడు అద్దెకి. దాంట్లో ఏదో డ్రింక్స్ ఏదో పెట్టుకొని బతుకుతున్నాడు. మంచి భక్తి కలిగిన వాళ్ళు. కానీ లోటు ఒకటి ఉంది, పిల్లలు లేరు వాళ్ళకి. భక్తి మాత్రం నెంబర్ 1. నిరీక్షణ సిగ్గుపరచదు అని అంటూ ఉన్నంతలో అందరికీ సహాయం చేస్తూ దేవుని ఎడల నమ్మకంగా కొనసాగుతున్నారు. ఒకరోజు బాగా నిష్ఠూరాలు ఎక్కువైపోయినాయి. 10-12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా పిల్లలు లేరు. అందరూ అంటున్నారు, నువ్వు చేసే భక్తికి ఇదేనా? ఇంకా ఎన్నాళ్ళు నిరీక్షిస్తావురా? ఇంకా ఎన్నాళ్ళు కిటికీ అనుభవంలో ఉంటావురా? ఏంటి ఎదుగు బొదుగు లేదు కదా అని అంటూ ఉంటే, సరేలే, భార్య కూడా ఎంకరేజ్ చేసేదటయ్యా, మనుషుల మాటలు నమ్మొద్దయ్యా, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనం దేవుని వైపే మన కిటికీలు తెరుచుందాం, మన హృదయాలు దేవుని వైపు తిప్పుందామని. సరే, నన్ను ఒకరోజు సరుకుల కోసం పట్నం వెళ్ళాడంటండి. ఆ పట్నంలో ఒక వృద్ధుడు, ఒక ఆయన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సొహ తప్పి ఏదో దెబ్బ తగిలి పడిపోయాడంట. ఈ అబ్బాయి ఔదార్యం కలిగిన వాడండి, తెరవబడిన కిటికీ అనుభవం కలిగిన వాడు, యేసు రక్తంతో కడగబడిన కిటికీ అనుభవం కలిగిన వాడు. జాలి కలిగింది ఆ వృద్ధుడిని చూడంగానే. అయ్యయ్యో చూస్తున్నాడు, ఎవరు రావట్లా ఆయన దగ్గరికి. ఈ అబ్బాయి వెళ్ళి, ఈ అబ్బాయి సరుకుల కోసం, అనేది చిన్న పెట్టుబడి అండి, ఆ సరుకుల కోసం తీసుకెళ్ళిన డబ్బులు ఆటో పిలిచాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఎక్కడయ్యా మీ ఇల్లు అని అడిగాడు. పలానా చోట అయ్యా. మళ్ళీ ఛార్జీ డబ్బులు పెట్టించి అబ్బాయి ఆ తాతయ్య గారిని అక్కడ విడిచిపెట్టేసి, నా పేరు పలానా అయ్యా, మాది పలానా ఊరయ్యా, వెళ్ళొస్తానయ్యా, మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుందని. ఇక సరుకులు గిరుకులు కూడా ఏమి లేవు, డబ్బులు అయిపోయినాయి. ఇంటికి వెళ్ళిపోయి భార్యకి చెప్పాడట, అమ్మాయి నేను సరుకులు కానీ వెళ్ళాను, ఇలా ఒక వృద్ధుడు పడిపోయాడు, డబ్బంతా ఆయన ఖర్చు పెట్టి వచ్చాను అమ్మా అని అంటే, భార్య ఏమంటుందో తెలుసా? ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదులే అంటుందండి ఆ అమ్మాయి. ఈ నిరీక్షణ
మనం సిగ్గుపరచదులేయ్యా, నువ్వేం బాధపడబాకు, సరుకులు లేకపోతే పోనీలే, దేవుడు ఇస్తాడులే అనుకుంటుంటే అలాగే కొనసాగుతూ ఉన్నారు. ఈలోపు జరిగింది ఏంటో తెలుసా? సరుకులు లేవు, ఆ షాపు దీట్లా, అద్దె కట్టట్లా. అద్దెకిచ్చిన షాప్ యజమాని, నువ్వు అద్దె కట్టట్లేదు కనుక షాపు ఖాళీ చెయ్యి అంటూ షాపు కూడా తీసేసుకున్నాడండి. షాపు కూడా తీసేసుకున్నాడు. ఇక అందరూ ఏళ్ళెత్తి మాట్లాడి ఎక్కువైపోయింది. ఏమిరా నీ కిటికీ అనుభవం, ఏమిరా నీ నిరీక్షణ, ఉన్నయన్ని పోతని, ఇదేనా నీ నిరీక్షణ అంటూ ఉంటే, ఏం పర్లేదు, భార్య ఎంకరేజ్ చేస్తున్నాయా, నువ్వేం దిగజారద్దు, నువ్వేం దిగజారద్దు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు, ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. మేకాల్లాగా నేను హీనపరచను నిన్ను, నువ్వేది చేసిన దేవుని మంచి మనకు మేలు చేస్తాడు, నువ్వు దిగజారిపోవద్దు, నువ్వు కురిగిపోవద్దని ఒక భార్య భర్తకి సపోర్ట్గా నిలబడింది. ప్రియులను, ఈ అబ్బాయి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, షాపు పోయిందయ్యా, చిన్న వ్యాపారం పోయిందయ్యా, ఒక పక్కన పిల్లలు కూడా లేరయ్యా, అందరు నిందించడం ఎక్కువ అవుతుందయ్యా, మా కిటికీలు మూసేసుకుందాం అనిపిస్తుందయ్యా, ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరిచిద్దాం అనిపిస్తుందయ్యా. ఒక పక్కన భార్య ఎంకరేజ్ చేస్తుంది. 2 నెలలు అయిపోయిందండి. అలాగే 2 నెలల ముగింపులో ఇంటి ముందుకు పెద్ద కారు వచ్చి ఆగింది. వినండి నా వైపు. ఇంటి ముందుకు పెద్ద కారు వచ్చి ఆగితే, ఎవరా మా ఇంటి దగ్గర కారు వేసుకొని వచ్చారని చూస్తే ఎవరో తెలియదు, ముక్కు ముఖం తెలియదు, బాగా డబ్బున్న వ్యక్తిలాగా అనిపించారు. కారు దిగి నేరుగా ఇంట్లో లోపలికి వచ్చి, పలానా అబ్బాయి నువ్వేనా అని అడిగారట. అవునండి నేనేనండి. అయ్యా, నేను ఎవరినో తెలుసా? 2 నెలల క్రితం నువ్వు ఒక వృద్ధుడికి రోడ్డు మీద పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి, నీ డబ్బులు సరుకు కోసం తీసుకొచ్చి నీ కూడా ఆ వ్యక్తి కోసం ఖర్చు పెట్టి వెళ్ళిపోయావంట. ఆ వ్యక్తి ఎవరో కాదు, నా కన్న తండ్రి. ఆ వ్యక్తి ఎవరో కాదు, నా కన్న తండ్రి. నేను ఆ టైంలో ఫారిన్లో ఉన్నాను. మా నాన్నగారికి ఫోన్లు చేయటం, వాట్సాప్లు పెట్టడం తెలియదు. డబ్బులు పంపించాలంటే పలగాల. కానీ నేను 2 రోజుల క్రితమే వచ్చాను. నువ్వు చేసిన సాయం, నువ్వు చేసిన మేలు మా నాన్న అన్నీ చెప్పాడు గనక, నాకున్న ఆధారం మా నాన్నే. పస్తులుండి కని పెంచి పెద్ద చేసి పై చదువులు చదివించి నన్ను అమెరికా పంపించాడు మా నాన్న. ఈ రోజున కోట్ల రూపాయలు సంపాదించి ఉద్యోగం చేస్తున్నాను. రాంగాల నీ గురించి చెప్పాడు. నేను మా నాన్నని, మా అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాను. ఎందుకో తెలుసా? నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచకూడదు కనుక నీకు ఈ ఖాళీ చేసిన షాపు కాదు, అసలు ఆ షాపు దాని వెనక బిల్డింగ్ అంతా నీకు సొంతంగా కొనివ్వడానికి వచ్చాను అన్నాడండి ఆయన. సొంతంగా కొనివ్వడానికి వచ్చేసాను. ఈ లోపు ప్రియులరా, లోపల ఉన్న భార్య శ్రోత పడిపోయిందట. ఏంటి నా భార్యకి ఏమైందని ఆ వచ్చిన అత్తగాడి డబ్బున్న వ్యక్తి కారులో తీసుకొని వెళ్ళిపోతే, ఆ డాక్టర్లు అందరూ టెస్టులు చేసి తేల్చిన సంగతి ఏంటో తెలుసా? ఏమీ కాలేదు, మీ ఆవిడ గర్భవతి అయిందన్నారండి. మీ ఆవిడ ఏమైంది? గర్భవతి అని. అసలు ఈ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభువా, ఆ హాస్పిటల్ బెడ్ మీదే ఆ భార్య ఈ భర్త ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కౌగులించుకొని ఏమంటున్నారు తెలుసా? మా నిరీక్షణ మమ్ములను సిగ్గుపరచలా. చప్పట్లు కొట్టరా? బిగ్గరగా చప్పట్లు కొడదాం ప్రియులరా. స్టిల్ నౌ ఈ రోజుకి గొప్ప వ్యక్తులుగా, పిల్లలతో ఒకళ్ళు కాదు 3 కుమారులతో శ్రేష్టమైన ఉద్యోగంలో ఉంటూనే, శ్రేష్టమైన వ్యాపారం చేస్తూనే, ఈరోజు కూడా దేవుని దాసుల దగ్గరికి వచ్చి గడగళ్ళాడతారండి వాళ్ళు. దేవుని దాసుల దగ్గరికి వచ్చి గడగళ్ళాడతారు వాళ్ళు. ఈ నిరీక్షణ మమ్మలను సిగ్గుపరచదు. నా చేతులు జోడించి మనం చేస్తాను. అప్పుడున్న దేవుడు, ఆ ఊళ్ళో ఉన్న దేవుడు మీ ఊళ్ళో లేడా అమ్మా? ఉన్నాడా లేడా? ఉన్నాడన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడా? మనం మారిపోయినట్టు మారిపోతున్నాడా? ఏకరీతిగా ఉన్నానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే లోపం వల్ల ఎవరిలో అండి? మన నిరీక్షణలోనే. మందిరానికి వచ్చినప్పుడల్లా, మీరు ఈ కిటికీలు చూస్తున్నప్పుడల్లా ఈ సందేశం రాకడ వరకు గుర్తుండునుగాక. ఈ కిటికీలు చూస్తున్నప్పుడల్లా నా ఇంటి కిటికీ ఎలాగుంది? కిటికీ అంటే అర్థం చెప్పానండి, నిరీక్షణ. నా నిరీక్షణ ఎలాగుంది? సిగ్గు పెట్టే నిరీక్షణలో ఉన్నానా? సిగ్గు పడని నిరీక్షణలో ఉన్నానా? నా నిరీక్షణ నీవే ప్రభు అంటూ పైకి లేచి నిలబడదాం. దేవునితో డైరెక్ట్గా మాట్లాడదాం. ఆయనతోనే మాట్లాడదాం. సిగ్గుపరిచే మనుషులతో మాట్లాడటం కంటే, సిగ్గుపరిచే రాజులతో మాట్లాడటం కంటే, సిగ్గుపరచని యేసయ్యతో మాట్లాడదాం. పైకి లేచి నిలబడదాం అండి.
ఎవ్రీబడి లెట్ us స్టాండ్.